मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं। हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నేటి కథలో మనం ఈ నరకాసురుడు దేవేంద్రుడిని పరాజయం పాల్చేయడమే కాకుండా ఈ బ్రాహ్మణుల మీద మునీశ్వరుల మీద సకల లోకాల మీద తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. అనేక దుశ్చర్యలకి పాల్గొన్నాడు అతను. ఈ విషయం మనం తెలుసుకుంటూ అప్పుడు వశిష్ఠాదులందరూ కూడాను ఈ రకంగా తపోధనులను ఇబ్బంది పెడుతున్న నరకాసురుడి గురించి శ్రీకృష్ణుడికి విన్నవించుకోవాలి, ఆయన శరణు వేడాలి అనుకుని నిశ్చయించుకుని వాళ్ళు అటు బయలుదేరారు అని చెప్పుకున్నాం కదా. ఈ మునులంతా కూడాను దక్షిణాభిముఖులై బయలుదేరారనమాట. మార్గంలో పుణ్యతీర్థాలను సేవించారు, గంగలో స్నానాదులు ఆచరించి ప్రాయశ్చిత్తాలు చేసుకున్నారు. కొంతకాలానికి ద్వారకకి చేరుకున్నారు. వాళ్ళంతా కృష్ణుడి భవనాన్ని సమీపించారు. ద్వారపాలకులకు తమ రాక తెలియజేశారు. తాము వచ్చిన సంగతి కృష్ణుడికి తెలియజేయమన్నారు. ద్వారపాలకుడు చెప్పాడో లేదో కృష్ణుడు ఎంతగానో సంతోషించాడు. వెంటనే ఆ మునులను తోడుకుని రమ్మని ప్రద్యుమ్నుడికి ఆదేశించాడు. అర్ఘ్యపాద్యాలతోటి గౌరవించి మునులను తోడుకుని వచ్చాడు ఈ ప్రద్యుమ్నుడు. సుధర్మ సభాభవనంలోకి వారిని ప్రవేశపెట్టాడు. అక్కడ యాదవ ప్రముఖులు, కుమారులు, బ్రాహ్మణులతో సహా మంత్రి పరివేష్టితుడైన కృష్ణుడిని సందర్శించారు. వాళ్ళు కృష్ణుడిని తిలకించి ఆనందావేశంలో తలమునకలైపోయారు. వారంతా కరుణాసాగరుడు ఆ కృష్ణ పరమాత్ముణ్ణి శరణు వేడాక ఇన్నాళ్ళు ఈ దుష్ట రాక్షసులు పాలపడ్డాం, దుస్సహాయాతనలు అనుభవించాం. ఇంతటి వారికైనా పూర్వజన్మ కర్మఫలాలు తప్పో చిరకాలం నుండి పరమాత్మని సందర్శించాలని ఎంతగా ఆరాటపడ్డా సాధ్యపడలేదు. ఇప్పుడు ఏ అదృష్టం వరించిందో ఇది సాధ్యపడింది. కళ్ళారా కళ్యాణమూర్తిని సందర్శించాం. ఆ నరకాసుడు ఒక రకంగా మనకు మేలే చేశాడు. ఈ కృష్ణ పరమాత్ముడిని సాక్షాత్కరింపచేశాడు.
వినమిత శిరస్కులై మునులు శ్రీకృష్ణుని సమీపించారు. వారి దగ్గరగా వస్తున్నారని తెలిసి సింహాసనం మీద నుంచి లేచి ముందుకొచ్చాడు కృష్ణుడు. అర్ఘ్యపాద్యాలతోటి వారిని పూజించాడు. వారి అనుమతిని స్వీకరించి మళ్లీ తన సింహాసనం పైన కూర్చున్నాడు. పుణ్యాత్ములారా, మీ యజ్ఞయాగాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయా? మీ వేదాధ్యయనాలకి ఎలాంటి ఆంతర్యం కలగడం లేదు కదా? మీరంతా ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి? నేను ఆచరించాల్సిన కర్తవ్యం ఏమిటి? ఆజ్ఞాపించండి అంటూ సత్వరమే నెరవేరుస్తాను అని కూడా అన్నట్ట. ఆ మాటలకి పొంగిపోయారు మునులు. కృష్ణుని వేద సూక్తాలతోటి వినిపించారు. తీసుకొచ్చిన రేగుపళ్ళు ఆ కరుణామూర్తికి అర్పించారు. నుదుటిపైన దోసిలోకి అప్పుడు అన్నారిలాగా, దేవా, నరుని స్నేహితుడిగా నువ్వు బదరికాశ్రమంలో ఘోర తపస్సు చేసి ఆచరించినప్పుడు ఈ బదరీ ఫలాన్ని నువ్వు ఆహారంగా స్వీకరించావు. ఇవి అక్కడి రేగిపళ్లే. కరుణించి స్వీకరించు, మా విజ్ఞప్తిని ఆలకించు అన్నారు. చెప్పండి అన్నట్టుగా చిరునవ్వు నవ్వాడు కృష్ణుడు. కృష్ణ, భూదేవి కుమారుడు నరకాసురుడు ఒక రాక్షసుడు. వాడు సముద్రాన్ని ఒక్క గుక్కలో తాగిస్తాడు. కులపర్వతాలన్నీ ఒకే ఒక్క పిడికిలి పొడితో పిండి చేస్తాడు. ప్రళయాగ్ని జ్వాలను కూడా కబలించేస్తాడు. ముల్లోకాలను అవమానపరచడమే ప్రధాన కర్తవ్యంగా ప్రవర్తిస్తున్నాడు వాడు. మొన్న బద్రికారణ్యానికి వచ్చాడు. యజ్ఞయాగాదులు ఆచరిస్తున్న మమ్మల్ని చూశాడు. దేవతలను ఉద్దేశించి మేము యజ్ఞయాగాదులు చేయకూడదుట. చేస్తే వెర్రివాళ్లమట. ఒకవేళ చేస్తే ఆహుతులన్నీ తనకే దక్కాలంటూ ఇకపై క్రతువులన్నీ తన్ని ఉద్దేశించే చేయాలన్నాడు. మేం చెయ్యం పొమ్మన్నాం. అది పద్ధతి కాదంటూ చెప్పాం. ఆ మాటలన్నందుకు మా యజ్ఞోపకరణాలన్నీ పాడు చేశాడు. మా పత్నులను బంధించి తన వెంట తీసుకెళ్ళిపోయాడు. ఇంకేం చెప్పాలి కృష్ణ? మా యజ్ఞయాగాదులు పాడయ్యి, తపస్సుతో సహా మా పెద్దరికం మంటగలిసిపోయింది. నువ్వు తప్ప మాకు దిక్కెవరూ లేరు. అందుకే నేను ఆశ్రయించాను. నరకాసురుడు మాకు ప్రత్యక్ష నరకం అయిపోయాడు. ఆ నరకం నుంచి మమ్మల్ని రక్షించు. లోకం ధర్మవిహీనం అయిపోతుంది. ఆదుకో యదుభూషణ, మమ్మల్ని కాపాడు అన్నారు. కళ్ళు మూసుకున్నాడు కృష్ణుడు. ఆశ్చర్య దుఃఖాలు ఒక్కసారిగా అతనికి కమ్ముకున్నాయి. మునుల పట్ల జాలి చెందాడు. కోపోద్రిక్తుడై ప్రళయ కాళాగ్నిలా మండిపడుతున్నాడు. ప్రజ్వరిల్లుతున్న అతను చూసేందుకే భయపడ్డారట. మునులంతా అప్పుడు స్తుతించారు ఇలాగా, జగదీశ్వర జయహో, రాక్షస సంహారి జయహో, కరుణించి కరుణార్ద్ర చూపులతోటి సాక్షాత్కరించు. నువ్వు కోపగుంచుకుంటే జగత్తంతా అల్లకల్లోలం అయిపోతుంది. అనుగ్రహించు. నీ అనుగ్రహం లోక కళ్యాణకారకం. సృష్టి స్థితి లయలకి నువ్వే మూలకారకుడివి. నీ మహిమను ఆ బ్రహ్మాదులు కూడా వివరించలేరు. నువ్వు ఆది మధ్యాంతరహితుడివి. ఘోర ఆపదలో ఉన్న మానవ లోకాన్ని సంరక్షించాలని నువ్వు మానవాకృతిని స్వీకరించావు. నువ్వు స్వీకరించిన మానవాకృతి కారణంగానే మేము నిన్ను సందర్శించి సేవించుకోగలుగుతున్నాం. లేకపోతే రూపరహితుడవైన నిన్ను సేవించడం ఎవరికి తరం? యజ్ఞమూర్తివి, యజ్ఞకర్తవు, క్రతువులన్నిటికీ ఫలితానివి నువ్వే. యజ్ఞ యాగాదులకు యజ్ఞకర్తలను నిర్మూలించేందుకు నడుంకట్టిన వాడివి నువ్వే. నిన్ను ఆశ్రయిస్తే సమస్త దుఃఖాలు తొలగిపోతాయి. హే కృష్ణ, కరుణించు, ప్రసన్నుడివికా అంటూ చేతులు జోడించారు ఈ మునీశ్వరులు. యాదవ ప్రముఖులందరూ కూడా వారిలాగే కృష్ణునికి నమస్కరించి వేరుకున్నాడు. దేవా, దయచేసి ప్రసన్నుడికా. మహామునులకే నీ స్వరూపం తెలియనప్పుడు మేమెంత? మా స్థాయంత? కరుణించు ప్రభు, కనుకరించు, మాపై సాదర వీక్షణం ప్రసరించు అంటూ వాళ్ళందరూ వేడుకునేసరికల్లా కృష్ణ పరమాత్మ ప్రసన్నుడయ్యాడు. వారితో ఇలా అన్నాడు, మునీశ్వరుల బాధలు విని తట్టుకోలేకపోయాను. మనస్సు క్షోభించింది. ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. ఆ కారణంగానే నా రూపం మీకందరికీ భయంకరంగా సాక్షాత్కరించింది. మీ స్థుతుల కారణంగా మళ్లీ మనిషిని అయ్యాను నేను. కంగారు పడకండి అంటూ అభయాన్ని ప్రసాదించాడు కృష్ణుడు. అందర్నీ చల్లగా చూసి ఇలా అన్నాడు, మాటలు అనవసరం. ఈ నరకుడి పైకి యుద్ధం ప్రకటించక తప్పదు. సర్వసైన్య సమేతంగా యుద్ధానికి బయలుదేరాల్సిందే. నా చక్రాయుధానికి నరకుడు ఖండఖండాలుగా తెగిపోవాల్సిందే. వినమిత శిరస్కులై నిల్చిన మునులను చూశాడు. వాడితో ఇలా చెప్పాడు, భయపడకండి, మీరు వెళ్ళండి. యథాప్రకారం మీ యజ్ఞయాగాదులు చేసుకోండి. లోకహితం కోసం నరకాసుడితోటి నాకు యుద్ధం తప్పదు. దుష్ట శిక్షణ అనివార్యం. ఆ మాట విన్నంతనే ఆకాశంలోని దేవతలంతా ముక్తకంఠాలతోటి జయధ్వానాలు చేశారు. ఆ ధ్వానాలు నలుదిశలా వ్యాపించాయి. దేవతల అభినందన రావానికి పొంగిపోయిన మునులంతా కృష్ణుణ్ణి, కృష్ణ, నీ పరాక్రమం నిరాఘాటమైన ధర్మరక్షణ అవుగాక, మరి మాకు సెలవు అంటూ వాళ్ళు బద్రికాశ్రమానికి చేరిపోయారు. ఈ రకంగా మునులందరూ కూడా
తమ తమ బాధల్ని కృష్ణుడికి వినిపించుకొని ఆయన నుంచి అభయాన్ని పొంది బయలుదేరారనమాట. మరి రేపు కృష్ణుడు ఏ విధంగా ఈ నరకాసురుడి సంహారం చేస్తాడు, నరకాసురుడిని అసలు ఏ విధంగా హెచ్చరిస్తాడు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.